హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ ప్రజలపైన మరో భారం పడనుంది. అక్టోబర్ 6వ తారీఖు నుంచి బస్ ఛార్జెస్ పెంచుతున్నామన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. ఇది కూడా 3 స్టేజ్ల వరకు ₹5 గాను, 3 నుంచి 4వ స్టేజ్ మారగానే ₹10 గాను అదనంగా ఇప్పటి నుంచి ఛార్జెస్ వర్తిస్తాయని చెప్పుకొచ్చింది. ఈ ఛార్జెస్ ఎందుకు పెంచుతున్నారని క్వశ్చన్ అడగ్గా వాళ్ళు ఏమంటున్నారంటే, హైదరాబాద్లో పొల్యూషన్ పెరిగిపోయింది, 2700కు పైగా ఇప్పుడు డీజిల్ వాహనాలు ఉన్నాయి హైదరాబాద్లో, బస్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని 2027 వరకు ఎలక్ట్రిక్ బస్సులుగా మేము మార్చాలనుకుంటున్నాము. దాని ద్వారా పొల్యూషన్ తగ్గుతుంది అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడానికి, డిపోలు నిర్మించడానికి, బస్ స్టాపులు నిర్మించడానికి ప్రజల దగ్గర నుంచే ఛార్జీల రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తున్నామని చెప్పుకొచ్చింది. నిజంగా ఇది సామాన్యుడికి ఒక గట్టి దెబ్బ అనే చెప్పవచ్చు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వాలు మహిళలకు ఫ్రీ ఇస్తూ అదే రెండో చేతితోటి మగవారి దగ్గర నుంచి అధికంగా ఛార్జెస్ వసూలు చేస్తుంది. చాలా రేట్స్ పెరిగిపోయాయి బస్ టికెట్లవి. ఇప్పుడు మరోసారి 2027లో మేము తీసుకొస్తాం ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్తూ ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ముందుగానే ఆదాయాన్ని సమకూర్చడానికి డబ్బులు తీసుకోవడం ఏంటని ప్రతి ఒక్క సామాన్యుడు ఆవేదన పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో రెంట్స్ పెరిగిపోయాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయాయి, ఖర్చులు భరించలేనంత తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఇలాంటి సమయంలో మాకు ట్రాన్స్పోర్ట్ లేకుండా చేస్తారా, మమ్మల్ని మెట్రో సైడ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారా? ఇప్పటికే బస్సు టికెట్ తీసుకున్నా కూడా సీట్లు దొరకని పరిస్థితిలో ఉన్న హైదరాబాద్ ప్రజలకి, అందులోనూ ముఖ్యంగా మగవాళ్ళకి ర్యాపిడో దిక్కైపోయింది. ఇప్పుడు బస్ ఛార్జెస్ పెంచితే ర్యాపిడో వాళ్ళు కూడా పెంచేస్తారు, ఆ తర్వాత మెట్రో వాళ్ళు పెంచేస్తారు, ఆటో వాళ్ళు కూడా పెంచేస్తారు. ఇదంతా ఇండైరెక్ట్గా మధ్యతరగతి వారి నడ్డి విరుస్తుంది. ఈ ప్రభుత్వం వాళ్ళు కొంచెమైనా ఆలోచించారా? ఈ ఫ్రీ పథకాన్ని తీసేయచ్చు కదా, దాని ద్వారా ఆదాయం వస్తుంది కదా, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు కదా ఫ్రీ పథకం అనేది వర్కౌట్ అవ్వటం లేదని. లేకపోతే ఫ్రీ పథకాన్ని కుదించవచ్చు కదా. వర్కింగ్ ఉమెన్స్ అండ్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఫ్రీ పథకం వర్తిస్తుంది. మీరు మీ ఐడి కార్డులను అండ్ స్టూడెంట్ ఐడి కార్డులను చూపించి ఈ ఫ్రీ పథకానికి సంబంధించిన ఫ్రీ పాసులు తీసుకోవచ్చు అని చెప్తే బెటర్ కదా. ఇలాంటి ఆలోచనలు చేయకుండా రేట్స్ ఏకంగా 5 నుంచి ₹10 వరకు పెంచడం అనేది మధ్యతరగతి వారికి చాలా భారంగా మారినట్టుగా అర్థమవుతుంది. అసలు ఈ రేట్స్ హైక్ పైన మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.